నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి ప్రతిరోజు కూడా ఈ రాసులు, నక్షత్రాల ప్రకారంగా మనకి ఎలా ఉండబోతుంది, ఏంటనేది మనం చూసుకుంటుంటాము. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా మన బర్త్ టైమ్ ఎప్పుడు పుట్టామో తెలీదు. అలాగే మనకి మన రాశి ఏంటో తెలీదు. మన నక్షత్రం ఏంటో తెలీదు. మరి మనం డే బై డే ఎలా చూసుకోవాలి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ టారోట్ కార్డ్స్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి టారోట్ కార్డ్స్ ద్వారా మనం ఈరోజు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చండి. అలాగే మనకి ఈరోజు వచ్చినటువంటి కార్డు ఏదైనా ఉన్నదని చూసుకున్నట్లయితే మాత్రం ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి కార్డు. దీని వలన మనకి ఈ 25వ తారీఖు 7వ నెల 2024 లక్షవారం ఈరోజు మనకి ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం తెలుసుకున్నట్లయితే మాత్రం ఈరోజు మీరు అనుకునేవి పనులనేవి కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అంటే మనం ఏవైతే కొన్ని ఇబ్బందులనేవి కొంచెం తప్పకపోవచ్చు. ఎందుకంటే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా డిలే అవ్వడం. ఈరోజు అవ్వాల్సిన పని ఒక 2 డేస్, 3 డేస్ అనేవి కొంచెం డిలే అవ్వడం వల్ల మనం ఈరోజు అనుకునేటువంటి అంటే ఈ 25 లక్షవారం అనుకున్నటువంటి పని కొంచెం పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. అలాగే ఆర్థిక వ్యవహారాల విషయంలో చూసుకుంటే మాత్రం చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. అలాగే మరీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చూసుకుంటే మాత్రం కొంచెం మందగించే అవకాశాలున్నాయి. ఈ రోజంతా కూడా చాలా చిరాకుగా ఉండడం, నీరసంగా ఉండడం, అలాగే కొంచెం హెడ్‌ఏక్ రావడం, కొంచెం అంటే చిన్నటువంటి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బందులకైతే గురయ్యే అవకాశాలైతే మనకి ఈ రోజు కనిపిస్తుంది. అలాగే విద్యార్థుల విషయంలో చూసుకుంటే మాత్రం చాలా బాగా చదువుతారు ఈరోజు. ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం పిల్లల విషయంలో మనం ఏమాత్రం భయపడవలసిన పని లేదు. చాలా బాగా చదువుతారు. అలాగే పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా బావుంది. ఈరోజు లక్షవారం 25వ తారీఖు. అలాగే వ్యాపారంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం లాభ నష్టాలు 2 కూడా సరిసమానంగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఈరోజు సాయంత్రానికి మనకు అంటే ఉదయం నుంచి వర్క్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు, టెన్షన్స్ అవ్వచ్చు, కొంచెం మనశ్శాంతి అనేది లేకపోవడం, చాలా చిరాకుగా ఉండే అవకాశాలు, ఆ కోపాన్ని కూడా మనం కొంచెం ఎక్కువగా ప్రదర్శించే అవకాశాలున్నాయి కాబట్టి, మన కోపాన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం ఈరోజు కొంచెం అన్ని విషయాల్లో కూడా కొంచెం మెరుగ్గా రాణించగలం. అలాగే మనం ఈరోజు మరీ ముఖ్యంగా దుర్గాదేవిని మనం ఆరాధించుకోవడం వల్ల ఉదయాన్నే దుర్గాదేవిని ఆరాధించుకోవడం వల్ల మనకి చాలా సమస్యల్లోని మనం బయటపడగలిగే అవకాశాలున్నాయి. అలాగే చాలా సమస్యలు కూడా మనకి తీరే అవకాశం కూడా ఉన్నది కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం మర్చిపోవద్దండి. అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ భవిష్యాని ద్వారా మీకు ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకి మీరు వీడియో చూసినట్లయితే మాత్రం నా వీడియో ఈ బ్రహ్మలగ్నంలో ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకి రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి టైం గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ, లేదంటే మనం పుట్టే సమయాల్లో మార్పులు గానీ, ఇవన్నీ పెర్ఫెక్ట్‌గా లేకపోతే రాసులు గానీ, నక్షత్రాల్లో చాలా తేడాలొస్తాయి. మనం డైలీగా మనం చూసుకోవాల్సినటువంటి భవిష్యవాణి మనకు తెలియకపోవచ్చు. అలాగే ఇలా మనం టారట్ కార్డ్స్ ద్వారా చూసుకున్నట్లయితే మాత్రం ప్రతిరోజు కూడా మన జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చు కాబట్టి, అందుకే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్. మళ్ళీ రేపు కలుసుకుందాం.